ఖబరస్థాన్లో మేము చూస్తున్నా 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ అవుతుంది. ఆ ఖబరస్థాన్ మీద పోయి ఒక వీడియో తీసినాడు, అది వాళ్ళు యూట్యూబర్ వాళ్ళు తీసినారు, వాళ్ళు ఏదో క్షమాపణ కోరినారు. కానీ ఆడ వచ్చిన వాచ్మ్యాన్ డ్యూటీ ఎవరు చేస్తానంటే ఆడ బాబా వలి అనే వ్యక్తి ఆడ వాచ్మ్యాన్ డ్యూటీ అతనికి అప్పగించినాడు. వక్ఫ్ బోర్డు తరపున అతనికి డ్యూటీ అది. ఆడ ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది కూడా. ఎందుకంటే ఖబరస్థాన్లో బైరల్ గోల్డ్కి అతను రక్షణ కల్పించిన అతని డ్యూటీ. అతను ఏం చేస్తున్నాడు, ఆడ 10 రోజుల నుంచి అతను లేడంట. ఏమంటే మా నాయనకి బాగలేదు అంటాడు. సరే మీ నాయనకి బాగలేకపోతే ఆడ ఏం జరుగుతుందని చెప్పాలి కదా. సమాధులు తొక్కొని ఏమైనా పోయి కిడ్నీలు అవి ఏమైనా పోయి బాడీలు అమ్ముకుంటే దానికి జవాబుదారు ఎవరు? ఆడ ఎంతో మెటీరియల్ ఉంటుంది, అవన్నీ తీసుకొని పోతే దాని జవాబుదారు ఎవరు అని నేను అడుగుతా ఉన్నా. ఇంకో విషయం ఏమంటే ఆ బాబా వలీకి మనం వెంటనే చర్యలు తీసుకొని అధికారులు అతనికి తీసేసి వేరే వాళ్ళు చాలామంది పాతోళ్ళు ఉన్నారు వాళ్ళకి పెడితే కూడా బాగుంటుంది కూడా నా పర్సనల్ ఒపీనియన్ ఇది. ఇంకో విషయం ఏం జరుగుతుందంటే అతను వైఎస్ఆర్ పార్టీకి చెందిన అతను బావావలి పొలిటికల్లో బిజీగా ఉన్నాడు. అతను చేత కాదు, అతను చేయలేడు అనేది కూడా ఒక రూమర్ ఉంది. ఎందుకంటే గతంలో అతను వైఎస్ఆర్ పార్టీకి టికెట్, కార్పొరేట్ టికెట్ అన్నా ఇండిపెండెంట్ కూడా పోటీ చేశాడు. అతనంతా పొలిటికల్ వేవ్లో ఉన్నాడు. అతను ఇప్పుడు ఆ ఖబరస్థాన్లో పనిచేసే అంత ఇంట్రెస్ట్ అతనికి లేదు యాక్చువల్గా. ఏమంటే అతను డబ్బులకి ఆశ పెట్టుకొని ఆడైతే బాగా సంపాదన ఉంది, బాగా ఆడైతే డబ్బులు బాగా వస్తున్నాయని అతను ఊరికి వేరే వాళ్ళకి పెట్టి చేపిస్తున్నాడు. అదేవిధంగా మసీదు కూడా కడుతున్నారు. ఆ మసీదు కూడా వక్ఫ్ బోర్డ్ పర్మిషన్ లేకుండా కట్టడం జరుగుతూ ఉంది. ఆడ ఎందుకంటే మాకి ఆలింలకు కూడా నేను అడిగిన, ముఫ్తీలు ఉన్నారు మా మెత పెద్దలు, వాళ్ళకి అడిగిన ఖబరస్థాన్లో మసీదులు ఆడ నిర్మాణం చేయొచ్చా ఖబర్ల పైన అంటే ఆడ కట్టేకి లేదు, ఇస్లాంలో అది జాయిజ్ లేదని కూడా చెప్పడం జరిగింది. వక్ఫ్ బోర్డు అధికారులు కూడా అడిగితే ఇంతవరకు పర్మిషనే తీసుకోలేదు. మాకి ఎవరైతే ఆ ముతవల్లి ఉన్నాడో ఇంతవరకు పర్మిషన్ మాకు అడగలేదు కూడా వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. దీని మీద కలెక్టర్ దృష్టి సాధించి దాని మీద కూడా ఆ మసీద్ మీద కూడా ఎంక్వైరీ చేయాలని కూడా నేను తెలియజేసుకుంటాను. ముందుగా ఏమంటే ఈ జామియా మసీద్ ఏముందో దీనికి ముందుగా కమిటీ వేయాలని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఆ ఖబరస్థాన్లో ఏదో విధంగా ఎలా వెళ్ళినాడో ఏదో తెలియదు. కానీ అక్కడ వీడియో వైరల్ అయిన తర్వాత అది తెలిసింది ఏమంటే మొదట మేము అడిగినప్పుడు కాదా అది మేము శ్మశానం అంటే మాకు గౌరవం, ప్రతిరోజు మేము అక్కడ పోయి చనిపోయిన వారికి మేము దువా చేస్తూ ఉంటాము. మేము అక్కడ ఏదైనా గలీజుకు కూడా ఎక్కువగా లేకుండా మేము నీట్గా పెట్టేవాళ్ళము. అటువంటి దాంట్లో ఒక మత్తు పదార్థం తెలిసినటువంటి ఒక పదార్థం దానికి వీరు తీయడం మంచిది కాదని మేము అతనికి ప్రశ్నిస్తే అతను ఏమైనా లేవై నేను పర్మిషన్ తీసుకున్నాడు అన్నాడు. తర్వాత ఏం జరిగింది, పర్మిషన్ ఆయననే ఇస్తాడు, ఇది అది వక్ఫ్ బోర్డు సంబంధము, ముత్తువల్లి ఉంటాడు, మరి వచ్చి మన DMW ఆఫీసర్ వీళ్ళు ఆఫీసర్స్ ఉంటారు. మరి అట్లాంటప్పుడు ఎలా మీరు పర్మిషన్ ఎవరితో తీసుకున్నామంటే లేదు నేను బావోలితో తీసుకున్నాను అంటున్నాడు. కానీ మాకు తెలిసింది ఏమంటే మేము ఒకటే అనుకున్నాము, ఇలాంటి తాగువి బానిసలుగా అయ్యే విధంగా లేదా కామెడీకి యాదో ఒకటి ఇలా చేయడం మంచిది కాదని చెప్పేసి అతనికి మందలించినాము. తర్వాత అతను వచ్చి లేదు మేము పర్మిషన్ తీసుకున్నాం పోయి పొరపాటు మాదేం కాదో తీసుకున్నామన్నాడు. తర్వాత ఏం జరిగినారో ఇక్కడ కొంతమంది ముస్లిమ్స్ పాత ఊరు ఉన్నటువంటి కొంతమంది యువకులు అది తెలుసుకొని అతన్ని పిలిపించి అక్కడున్న మొత్తం అంతా మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చినా ఏం జరిగింది అని చెప్పేసి మన సమాధి మీద కూర్చుండే దాని మీద అంతా నీట్గా కడిగేసి పూలు వేపించి ఆడ నిలబడి ఆయన క్షమాపణ కొన్నాడు. మాది ఏదో పొరపాటు అయిపోయింది, లేదు నేను వాళ్ళ పర్మిషన్తో వచ్చినా అని చెప్పేసి అయిపోయిందని చెప్పేసినాడు. మాకు ఆడికి సంతోషమే. కొన్ని రోజుల నుంచి ఖబరస్థాన్ మీద చర్చ జరుగుతుంది. ఇందుకు ఎవరు ముందరికి రావడం లేదు. ఎందుకంటే తప్పు నాది కాదని ప్రతి ఒక్కరు దానికి వెనకకి ఇస్తున్నారు. కానీ ఎవరైతే ఖబరస్థాన్కి ఎన్నో రోజులుగా సేవలు అందిస్తున్న బాబా వలి అతనే ఈరోజు వచ్చి ముందరికి నేను తప్పు చేయలేదు, వాళ్ళు ఎవరు వచ్చినారో ఎప్పుడు వచ్చినారో తెలియదు, నేను చూడలేదు అంటున్నాడు. కానీ నీ సమస్యలో ఇంకా ఏమైనా జరగనని జరిగింటే దానికి ఎవరు బాధ్యత? అదిగాక పిల్లోళ్ళు ఫ్రాంక్ వీడియో తీసినారు, బాగుంది, తప్పు చేసినామన్నారు, బాగుంది. కానీ సపరేట్గా మీడియా నుంచి మాట్లాడడం బావలిది తప్పు లేదు, బావలికి సంబంధం లేదు అని కొంతమంది అతనితో మాట్లాడించారు. దీనికి ప్రజల్లో తప్పుగా వెళ్తున్నది. దయచేసి బావలి ఒక మాట చెప్తున్నా, నేను నీ వంతు నువ్వు సేవలు చేశావు, మంచి పనులు చేశావు, దానికంతా ఎవరు ఈరోజు పట్టించుకోరు. కానీ తప్పు జరిగింది కాబట్టి ఈరోజు ప్రజల్లో ఈ సమస్య రేగింది. దానికి పూర్తి బాధ్యత నువ్వు వహించి దానికి మీరు ఏమంటారో జవాబు ఇవ్వండి కరెక్ట్గా. అలాగే ఏదైతే ఖబరస్థాన్లో టీం ఉందో నీ వల్ల అయినంత నీ చేతనంతా నువ్వు చేస్తున్నావు. కానీ
ఇంకా దానికి సబ్జెక్ట్ చాలా మంది ఉంది, చాలా చేసేది ఉంది వరకు. దానికోసం దయచేసి ఆ పెద్దలకి నేను చెప్తున్నా ఏమన్నా 2 గ్రూపులుగా తయారు చేయండి. 2 గ్రూపులుగా తయారు చేస్తే దానికి ఖబర్స్థాన్కి నీట్గా చేస్తారు. ఇంతకుముందు కానీ మేము ఖబర్స్థాన్లో ఆవులు వస్తున్నాయి మరియు కుక్కలు వస్తున్నాయని ఒక వీడియో తీసి ప్రజల్లోకి పంపించడం జరిగింది. దానికి ఈరోజు కొద్దిగా క్లీన్ చేస్తున్నారు, కానీ గోడ వస్తుందన్నారు. ఇంతవరకు గోడ రాలేదు. అదే అంటున్నాడు, నేను ఆ టైంలో లేను, మా తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగలేకపోతే నేను హాస్పిటల్లో ఉన్నాను అంటున్నాడు. అదే దానికి ఆయన అబద్ధం ఇరేసిన ఇంకా ముందు జరగదు అంటున్నాడు. ఇంకా ముందు జరిగేది కాదు, దానికి అనేది ఒక పరిష్కారము ఉండాలి అంటున్నాం మేము ప్రజా సంఘం. వాస్తవానికి ఏదైతే వక్ఫ్ బోర్డ్ అండర్లో 1995 యాక్ట్ ప్రకారం పూర్తి స్థాయి కమిటీలు అనేటటువంటి ఏర్పాటు చేయాలి. ప్రస్తుతం అనంతపూర్లో జరుగుతున్నటువంటి ఈ వక్ఫ్ బోర్డ్ సమస్య ఒకటి కాదు, చాలా ఉన్నాయి అనే విధంగా డిస్కషన్ వస్తుంది. నిన్న మొన్న చూసాము ఖబరస్థాన్లో ఏదో కొద్దిమంది మందు తాగుతున్నట్లుగా, అంటే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నట్లుగా అక్కడ బ్రాందీ విస్కీ తాగుతున్నట్లు వీడియో షూట్ చేశాము అనే విధంగా కొద్దిమంది అంటున్నారు. దీనికి పూర్తి స్థాయి రెస్పాన్సిబిలిటీ ఎవరైతే అక్కడ సెక్యూరిటీగా ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. ఎందుకంటే అక్కడ ఒక అటెండెంట్లా పనిచేసే వ్యక్తులు, అక్కడ ఖబరస్థాన్లో పనిచేసే వ్యక్తుల బాధ్యత ఎవరిని రాకుండా చూసుకునేటటువంటిది. అటువంటి వ్యక్తులు అక్కడ మేనేజ్మెంట్ వాళ్ళను అక్కడ మెయింటైన్ చేయనప్పుడు ఇంకా స్టాఫ్ పెంచుకోవడము, లేకపోతే ఇంకా వాళ్ళకి చేత కానప్పుడు ఏదో ప్రత్యామ్నాయం ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆ విధంగా లేకోకుండా ఖబరస్థాన్ చుట్టూ గోడలు పూర్తిస్థాయి నిర్వీర్యం అవ్వడం జరిగింది, పడిపోవడం జరిగింది. దీని గురించి అనేక సంఘాల వాళ్ళైతేనేమి, ప్రజలైతేనేమి గత సంవత్సరంగా డిస్కషన్ చేస్తున్నారు. అనేక రకాలుగా ఈ యొక్క హెడ్ఏక్లా మారిపోయింది అనంతపురంలో ఈ సమస్యను. దయచేసి మేనేజ్మెంట్ వారికి కానీ అదేవిధంగా అక్కడ పనిచేసే వాళ్ళకి కానీ నేను కోరేది ఒకటే, మీ బాధ్యత ఏంటి? మీరు అక్కడ ఉన్నారు, మీరు ఏం చేయాలా? మీ డ్యూటీ మీరు సరిగ్గా చేయలేనప్పుడు ఏం చేయాలో, ప్రత్యామ్నాయం అనేటటువంటిది ఎలా తీసుకోవాలో సంబంధిత అధికారులు, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, మైనార్టీ వక్ఫ్ బోర్డ్ ఆఫీసర్ కావచ్చు, మీరు ఏం చేస్తున్నారు? ఎందుకంటే మీరు దానికి సంబంధించినటువంటి అధికారులు, అది మీ చేతుల్లో ఉంది. వక్ఫ్ బోర్డులో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ యొక్క హక్కు పక్షులు చాలామంది చేరుకొని వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. వీరి మీద ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు వేసి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో వాళ్ళు పూర్తి స్థాయి ప్రక్షాళన చేసి మొన్న ఈ యొక్క దీంట్లో అంటే వక్ఫ్ బోర్డు సంబంధించినటువంటి సమాధుల్లో జరిగినటువంటి ఎవరో రీల్స్ తీస్తున్నాము, మాకు క్షమించండి, మాకు తెలియక మందు తాగామంటున్నారు. దీని బాధ్యత మాత్రం తప్పకోకుండా అక్కడ సెక్యూరిటీగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన చూసుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి చూసుకునేటువంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు కాబట్టి దీని మీద ఆయన ఎందుకు అప్పుడు లేడు, అక్కడ నేను లేను అని చెప్తున్నాడు అనే విధంగా మాట్లాడుతున్నారు. మా నాన్నకు బాగలేకపోతే నేను వెళ్ళాను అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవమో సంబంధిత అధికారులు పరిశీలన చేసి దాని మీద ఒక రకమైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేసి అతని మీద ఎటువంటి చర్యలు తీసుకున్నా మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేసుకుంటున్నాను. ఖచ్చితంగా 1995 యాక్ట్ ప్రకారము రిజిస్ట్రేషన్ అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత శ్మశానంలోకి తీసుకెళ్ళినప్పుడు రిజిస్ట్రేషన్ చేయవలసిన బాధ్యత అది షరియత్ అంటారు. షరియత్లో అటువంటిది లేదండి, వక్ఫ్ బోర్డులో కూడా అటువంటి యాక్ట్ లేదు. ముస్లిం యొక్క సంబంధించినటువంటి మత సాంప్రదాయాలలో కూడా దాన్ని షరియత్ అంటారు. అటువంటిది ఎట్టి పరిస్థితులలో లేదండి, అది మాత్రము తప్పే.